హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. విజిల్ మూమెంట్స్, పేపర్‌లు ఎగరేసి గోల చేసిన మూమెంట్స్ అలాంటి మాస్ మూవీ కాదిది. ఇదొక కమర్షియల్ మూవీనే. కానీ అందులో కూడా అదొక రకమైన కమర్షియల్ టైప్ ఆఫ్ మూవీ. విజయ్ సేతుపతి అండ్ మంజు వారియర్ నటించిన 'విడుదల పార్ట్ 2' గురించి చెప్తున్నాను. ఇది 2023లో వచ్చిన 'విడుదల పార్ట్ 1'కి కంటిన్యూషన్ మూవీ. పార్ట్ 1 మంచి సక్సెస్ అయింది. మరి పార్ట్ 1 అయినంత సక్సెస్ పార్ట్ 2 అవుతుందా అంటే ఏమో మరి నాకు తెలీదు. నాకు పర్సనల్‌గా అయితే మూవీ నచ్చలేదు. చాలా బోరింగ్ అండ్ ఫ్లాట్ నరేషన్‌తోనే ఉంటుంది మూవీ అంతా. 2 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ కొంచెం ఎక్కువేమో అనిపించింది. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి. పార్ట్ 1 క్లైమాక్స్‌లో పెరుమాల్‌ని అరెస్ట్ చేశాక ఏం జరిగిందనేది పార్ట్ 2లో ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ మూవీలో మొత్తం పెరుమాళ్ యొక్క స్టోరీ ఏంటి అనేది ఎక్కువుంటుంది. స్క్రీన్ ప్లే ప్యారలల్‌గా నడుస్తూ ఉంటుంది. పెరుమాళ్ అరెస్ట్ అయ్యాక పోలీసులకి తను ఆ గ్రూప్‌కి లీడర్ ఎలా అయ్యాడు? తన ఇన్‌స్పిరేషన్ ఎవరు? తన లైఫ్‌లో ఏం జరిగింది? అని నరేట్ చేస్తూ ఉంటాడు. ఒక సీన్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. ఒక సీన్ ప్రెజెంట్‌లో నడుస్తూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది మూవీ అంతా. ఇక్కడ స్క్రీన్ ప్లే బాగుంది కానీ, ఆ స్టోరీ నరేషన్ చాలా ఫ్లాట్‌గా అనిపించింది. ఏదైనా కొంతవరకు భరించగలం. హై మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడమే తప్ప అది రాదు. ఎక్కడో 1, 2 చోట్ల మాత్రమే అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మెరుపు తీగలాగా. ఇంకా 'మంజు వారియర్' అయితే కేవలం లవ్ స్టోరీ కోసం తప్ప తన రోల్‌కి ఇంకా ఏ విధమైన ఇంపార్టెన్స్ లేదు. యాక్టింగ్ బాగానే చేశారు. అండ్ విజయ్ సేతుపతి గారు కూడా చాలా యాక్ట్ చేశారు. మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా చేశారు. మెయిన్‌గా ఈ మూవీలో నాకు నచ్చిన విషయాలేంటంటే సినిమాటోగ్రఫీ. ప్రతి షాటు ఎక్సలెంట్‌గా ఉంది. వెట్రిమారన్ డైరెక్షన్ అండ్ మేకింగ్ కూడా చాలా బాగుంది. ఆ లాస్ట్ ఫారెస్ట్‌లో జరిగే ఫైట్ సీక్వెన్స్ అయితే మూవీ మొత్తానికి హైలైట్. బట్ అప్పటికే మూవీ చాలా బోరింగ్‌గా సాగింది. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే పార్ట్ 3 ఉంటుందని మాత్రం వేయలేదు లాస్ట్‌లో. ఇక్కడితో ఎండ్ చేసేసారు మూవీని. సో, ఇది మరి మూవీ చూసాక నాకనిపించిన ఒపీనియన్. మీరు గనక ఇప్పటికే మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం.